ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచితో సాంబార్ను కుక్కర్లో ఈజీగా 10 నిమిషాల్లో ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ హేమ బాలులా. ఈ సాంబార్ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా ఇంకా హౌస్ వైఫ్స్ అయినా ఇంకా ఎవరైనా టైం తక్కువగా ఉండేటప్పుడు చాలా ఈజీగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కందిపప్పును నానబెట్టుకోండి ఒక 15 మినిట్స్. నెక్స్ట్ కూరగాయలను మీకు నచ్చిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర ఏ ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోండి. నెక్స్ట్ ఈ రైస్ పప్పును శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసి అలాగే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ని వేసి కొంచెం పసుపు వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు దాన్ని గరిటతో అయినా లేదు అంటే పప్పు గుత్తితో అయినా స్మాష్ చేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసుకొని చింతపండు గుజ్జును కూడా అందులో వేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసి మరలా ఇంకా గ్యాస్ పై పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయావు. ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పోపు కోసం పోపు దినుసులన్నీ కూడా వేసుకొని ఆ పోపు అనేది ఆ సాంబార్లో వేసేయండి. నెక్స్ట్ చివరిలో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.